బట్ ఏంటంటే ఆయన ద్వారానే చెప్పించుకోవాలి కదా! ఇప్పుడు మేమే అనుకుంటాం కాకుండా ఆ! 3 షెడ్యూల్స్ ఆయన ఇచ్చేది 3 బదులు. ఫస్ట్ 2 షెడ్యూల్స్ కొంత కొంత ఇచ్చేసాం. ఇక లాస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి అయిపోతున్నాయి కదా! ఆయన రోజు. సార్ ఇక ఇది ఫైనల్ షెడ్యూలు మరి మీ మీరు రెమ్యునరేషన్ మీరే చెప్పాలి కదా! మేము ఇప్పటి వరకు ఎంత ఇచ్చాం మీరు చెప్తే బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలంటే అంత ఇచ్చేస్తాం అంటే ఆయన ఒకే మాట అన్నారండి. మీరు కంఫర్టబుల్‌గా ఉంటే ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు నేను ఇంత తీసుకుంటున్నాను. హ్మ్. నాకు అంత ఇస్తే చాలు. మీరు హ్మ్. కంఫర్టబుల్‌గా ఉంటే. కాదు మీ కాస్ట్ ఎక్కువయ్యి మీకు అనుకున్నంత కంఫర్ట్ లేదు, అనుకున్నంత ప్రాఫిట్ కూడా మీకు ఇంతివ్వండి అనిపించలేదంటే చాలు. మీరు ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకోండి. ఓహ్! అసలు క్యాన్ వి ఇమాజిన్ అండి. అప్పటికి ఆయన ఎన్ని హిట్‌లో చూడండి. 'అడవి రాముడు', 'వేటగాడు', 'డ్రైవర్ రాముడు' ఒక సీరీస్ ఆఫ్ హిట్స్ తర్వాత ఆయన అలా అనడం. ఆయన 50,000 పెంచాడండి. అన్ని సినిమాలు హిట్ల తర్వాత ఆయన పెంచింది 50,000. అది హ్మ్. కూడా నిర్మాతలను పిలిచి, ఆ! నేను ఒక 50,000 పెంచుదాం అనుకుంటున్నాను మీకు ఇబ్బంది లేపోతే. అయ్యో! సో స్వీట్. అంటే ఎంత కల్చరో చూడండి. మామూలుగా అవునవును. యూనిలేటరల్‌గా పెంచేయకుండా ఆ 50,000 కూడా. ఆయన ఆ రోజుల్లో 10,00,000 అడిగినా ఇస్తారు. అవును. అలా ఒక ప్రొడ్యూసరు, ఒక బయట ప్రొడ్యూసరు రెగ్యులర్‌గా సినిమాలు తీసే ప్రొడ్యూసర్ కాకుండా బయట ప్రొడ్యూసర్ ఒకళ్ళొచ్చి, నేను 10,00,000 ఇస్తానండి. ఎందుకంటే ఆయన మార్కెట్ ఎక్కడికో ఎళ్ళిపోయింది. అవునవును. నేను 10,00,000 ఇస్తానండి. నాకు ఇమ్మీడియేట్‌గా కొంచెం డేట్స్ కావాలనంగానే, ఇక మరిప్పుడు 4,500,000 5,00,000 తీసుకునేవాళ్ళు డబుల్ ఇస్తానంటే, మరి ఎవరైనా సరే రెగ్యులర్ ఓకే అంటారు. ప్రొడ్యూసర్ కాదు. సరే ఇప్పుడు బయట ప్రొడ్యూసరు, రెగ్యులర్ ప్రొడ్యూసర్ అంటే ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి కదా! వీళ్ళు అవును. అని ఆలోచించాడు. బయట ప్రొడ్యూసరు ఆయన రెగ్యులర్‌గా తీసే ఇదేం కాదు. సో, 10 అనేది ఆయనగా పెంచలేదండి. అవును. ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆఫర్ చేస్తే పెంచారు గానీ, ఆయనగా నాకు ఇన్ని హిట్‌లొచ్చినాయి నాకు 10 ఇవ్వండని ఆయన ఆలోచన ఎప్పుడు చేయల. సో, ఆయన సిద్ధాంతం అలా ఉండేదండి. నిర్మాత బావుండాలి. నిర్మాత బాగుపడాలి. హ్మ్. నిర్మాతకి ఎంత లాభం వస్తే అంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఎందుకింత లాభాలు ఇంత చాలదా అనే ఆలోచన లేదండి ఆయనకి. హ్మ్. హ్మ్. ఆయనకి ఎంత లాభం వచ్చిందని చెప్తే ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అప్పట్లో సార్ మీకు హీరోని డిసైడ్ చేసేవారా? హీరోయిన్‌ని? అది కూడా చెప్తానండి మీకు. మా 'అడవి రాముడు' జయప్రద అండి. అవును సార్. దాని తర్వాత 'వేటగాడు' చేశారు. రాఘవేంద్రరావు కాంబినేషన్. అవును. అవును. దాంట్లో శ్రీదేవి. హ్మ్. అవును. అది పెద్ద హిట్ అయింది. ఆయనకి తెలుసు హీరోయిన్‌లు జనరల్‌గా హిట్ అవ్వంగానే పెంచేస్తారని. మళ్ళీ మా సినిమా వచ్చే టైంకి ఆయన దగ్గర ఈ డిస్కషన్ వచ్చింది. డైరెక్టర్ రాఘవేంద్రరావు అనుకున్నా మరి హీరోయిన్ ఎవరిని పెట్టమంటారు అన్న దగ్గర చిన్న డిస్కషన్. ఆయనేమి ఇంపోజ్ చేసేవాళ్ళు కాదు. అదే. మామూలుగా ఒక మాట చెప్పాలి కదా! హ్మ్. మామూలుగా హ్మ్. మీరెవరిని పెట్టుకున్నా ఓకే. నాకేమి ఆళ్ళు కావాలి, ఈళ్ళు కావాలని నాకేం లేదు. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి. హీరోయిన్‌లు ఏంటంటే జనరల్‌గా 1, 2 హిట్లు అయితే పెంచేస్తారు. హ్మ్. మీరు అలా ఫ్యాన్సీకెళ్ళి హ్మ్. పెట్టుకో ఇబ్బంది పడకండి. ఎవరిని పెట్టుకోక్కర్లా. ఎవరిని పెట్టుకున్నా చాలు. మనం ఉన్నాం చాలు. ఇంకెవరు అక్కర్లేదు. అంటే ఆయన హీరోయిజం మీద ఆయనది మీద అంత నమ్మకం. ఇది. సో, మీకు మీ కంఫర్ట్ జోన్‌కి హ్మ్. హీరోయిన్ వస్తే పెట్టుకోండి. హ్మ్. అంతేగాని నా పక్కన ఆళ్ళు కావాలి, ఈళ్ళు కావాలి, ఆళ్ళని పెట్టాలని హ్మ్. వాళ్ళు అన్‌డ్యూ డిమాండ్స్ చేస్తే మాత్రం మీరు వాళ్ళ జోలికెళ్ళొద్దు. హ్మ్. ఆయన మాకిచ్చిన అడ్వైస్. అంటే నిర్మాత పరంగా ఆయన ఎన్ని రకాలుగా ఆ నిర్మాత శ్రేయస్సు ఆలోచించాలో అంత ఆలోచించేవాడండి. యెస్. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తా. సార్. మా షూటింగ్ జరిగేటప్పుడు ఫైనల్ షెడ్యూల్ సాంగ్స్ పెట్టుకున్నామండి. మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసి లాస్ట్ షెడ్యూల్ ఊటీలో 5 సాంగ్స్ హ్మ్. 10 డేస్ అని పెట్టుకున్నాం. మా షూటింగ్ ముందు షెడ్యూల్ ముందు ఆయనకి చెయ్యి ఇరిగింది. అయ్యో! టోటల్‌గా ఏ మూవీలో విరిగిందా సార్ ఏమన్నా? అంటే మా ముందు 'సర్దార్ పాపారాయుడు' అన్న సినిమా ప్యారలెల్‌గా ఆ! జరిగిందండి అది ఓకే. మాది. ఓకే. ఓకే. ఆ షూటింగ్ టైమ్‌లో ఆయన ఏదో బైక్ మీద కూర్చొనుంటే బైక్ స్లిప్ అయ్యి పడిపోయి హ్మ్. చెయ్యి ఇరిగింది. ఇక చేరటంతోటి డాక్టర్స్ 6 వీక్స్ కంపల్సరీ రెస్ట్ కావాలన్నారు. హ్మ్. సో, మా షెడ్యూల్ టోటల్‌గా లేచిపోయింది. అయ్యయ్యో! హీరోయిన్‌లిద్దరూ 'జయసుధ', 'శ్రీదేవి' డేట్లు ఇద్దరైపోయింది. ఇంకా ఆయన 4 వీక్స్‌కే ఇంకా సినిమా మీరు రిలీజ్ దగ్గర పడుతుంది కదా! సంక్రాంతి అనుకున్నాం. హ్మ్. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. నాకు 4 వీక్స్ రెస్ట్ వచ్చింది చాలు. మీరు షూటింగ్ ఏర్పాటు చేసుకోండి. హ్మ్. కాదండి డాక్టర్ గారు 6 వీక్స్ అన్నారంటే, "ఏం పర్లేదు నేనొచ్చేస్తాను ఇంట్లో కూర్చోలేను నేనని" ఆయన 4 వీక్స్‌కే వచ్చేసి ఏర్పాటు చేసుకున్నాం. హ్మ్. అప్పుడేంటంటే డేట్లు పోయినాయి గదా! అవును. సెకండ్ సండే లేతే సండే మామూలుగా ఒక్కొక్క రోజు ఒక్కో సాంగ్ తీసేయాల్సొచ్చింది. హ్మ్. హీరోయిన్‌ల డేట్ లేకపోవటం వల్ల. అవును. అవును. అప్పట్లో ఏంటంటే సెకండ్ సండే మెడ్రాస్‌లో షూటింగ్ చేయటానికి లేదు. అవునండి? కంపల్సరీగా సెకండ్ సండే మాత్రం హాలిడే. ఓకే. ముందు రోజు బయట ఊరు 100 కిలోమీటర్స్ దాటి బయట ఊరెళ్ళిపోతే చేసుకోవచ్చు. ముందు రోజే ఎళ్ళిపోయి యూనిట్ అక్కడ సెటిల్ అయితే ఓహో! చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అంతేగాని ఊళ్ళో ఉండి
ఊళ్ళో సెకండ్ సండే చేయడానికి లేదు. ఎందుకంటే అప్పట్లో ఈ మామూలు సండేలు కూడా వర్క్ చేసేవాళ్ళు. హ్మ్. నెలకి డబుల్ అట్లీస్ట్ బేటా ఇచ్చేవారేమో. అంటే అప్పట్లో ఇన్ లేదండి. లేదా? సండే రెగ్యులర్ వర్కింగ్ డే. ఓకే. ఓకే. ఒక్క సెకండ్ సండే మాత్రం నెలకు ఒక్క రోజన్నా అసలు రెస్ట్ కావాలి కదా అందరికీని. ఒక సెకండ్ సండే షూటింగ్ పెట్టుకోవద్దు మనం. హ్మ్. ఒకవేళ బయట ఊరు వెళ్ళిపోయి అక్కడే ఉండి ముందు రోజే అక్కడ యూనిట్ ఉంటే హ్మ్. ఇక ఆ వెసులుబాటు ఇద్దామని చెప్పి ఆ రూల్ ఉండేది. సో మాకు సెకండ్ సండే రోజు ఒక హీరోయిన్ జయసుధ డేట్ దొరికింది. హ్మ్. రామారావు చెప్తే అంటే శాతనూరు డ్యామ్ ఏంటంటే 100 కిలోమీటర్స్ దాటి చెన్నైకి. ఓకే. సో మేమందరం ముందు రోజు వెళ్ళిపోయి సెటిల్ అయ్యామండి అక్కడ. ఓకే. ఎందుకంటే వన్ డే ముందు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి రూల్ ప్రకారం. డైరెక్టర్, మేము, కెమెరామెన్, హీరోయిన్ జయసుధ అందరూ మొత్తం టోటల్ యూనిట్ వెళ్ళిపోయి ముందు రోజు నైటే అక్కడ ఉండిపోయాం. హ్మ్. రామారావుని కూడా వచ్చేయమన్నాం. సార్ పొద్దున మనకు ఒక్క రోజులో సాంగ్ కంప్లీట్ అవ్వాలి మీకు తెలుసు కదా! మరి మీరు మీరు కూడా వచ్చేసి ముందు రోజు మాతో పాటు లేదు బ్రదర్ నేను మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాను అన్నారు. హ్మ్. సరే ఇక ఆయన ఆ మాట అన్న తర్వాత ఇక మనమేం అనలేం కదా! ఆ! సరే అని చెప్పి ఆయన ఏంటి 3 అవర్స్ జర్నీ అండి చెన్నై నుంచి శాతనూరు డ్యామ్. ఓకే. 3 అవర్స్ అంటే ఆయన మార్నింగ్ 5కి బయలుదేరి ఎంత కాదన్నా 5కి బయలుదేరినా రావడానికి 8 అవుద్ది. అవును. ఆయన మేకప్ వేసుకునేదంతా ఒక గంట పడతది. సో 9 లోపు వర్క్ స్టార్ట్ అవుద్ది కదా అని మేము 6కి నెమ్మదిగా కాఫీ తాగుతూ అనుకున్నారు. రిలాక్స్ అవుతున్నాం.